శ్రీధర్ రెడ్డి గారు, మీ మీద కమిషన్లు కేసులు పడినాయి అని మీరు కౌంటర్ ఎలిగేషన్స్ చేస్తున్నారా, లేదంటే ఆధారాలు ఉంటే చూపించమని అడుగుతున్నారు? ఆధారాలు ఎందుకు చూపించలేకపోతున్నారు? లేకపోతే చేసిన ఆరోపణలను జస్టిఫై చేయలేకపోతున్నారా? రజనీకాంత్ గారు, ఒక విషయం నేను అడుగుతాను. అందరికీ నమస్కారం. ముందు ఇప్పటిదాకా వీళ్ళు చేసినటువంటి ఏ ఆరోపణలకి ఆధారాలు చూపించగలిగారండి? ఇప్పుడు కమిషన్లు వేసింది ఆధారాలు మొత్తం బయటికి తీయడానికేగా. కమిషన్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కమిషన్లు వేసినారు తప్పితే ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఇదమిద్దంగా ఇదిగో ఈ మిస్టేక్ జరిగింది కాబట్టి ఇక్కడ మిస్అప్రాపరేషన్ జరిగింది, లేకపోతే పలానా వాళ్ళు ఈ డబ్బులు తీసుకున్నారు కాదు కదా. ఇగో ఇక్కడ మనీ ట్రయల్ అయింది. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ మీకు చూపించారు. కమిషన్ ముందున్న పాయింట్స్ క్లియర్ కట్ గా మీకు కొన్ని చెప్తాను. సింపుల్ కింద ఆల్రెడీ బ్రీఫ్ చేశాను. మీరు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ 2 ఏళ్లలో కట్టాల్సింది 7 ఏళ్ళకి కట్టారు. సో 6.75 కోట్లు పర్ మెగావాట్ అవ్వాల్సింది 9.74 కోట్లు, అంటే 3 కోట్లు పర్ మెగావాట్కి ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి కేంద్రం తక్కువ ఇస్తానన్నా తీసుకోకుండా ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసి 1362 కోట్ల రూపాయల భారం వేశారు. దేనికోసం వేశారు? ఇది కదా మీ మీద ఎంక్వైరీలో జరుగుతున్న బేసిక్ ఆరోపణతో కూడిన ఎంక్వైరీ. ఒక విషయం రజనీకాంత్ గారు, దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ అజంప్షన్స్. మీకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ అని ఒకటి వస్తాయి ప్రతి సంవత్సరం. బహుశా మన సంపత్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే, శంకర్ అన్న ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ రిపోర్ట్స్ గురించి మన అందరికీ తెలుసు. దెర్ ఆర్ అజంప్షన్స్. ఇప్పుడు మనము ఎట్లుంటుందంటే 2 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్ కట్టాలని ఒక ప్రభుత్వం నిర్ధారించుకున్నప్పుడు దెర్ ఈజ్ లైన్ ఎస్టిమేట్ ద్వారా వచ్చినటువంటి ఒక అడ్మిన్ శాంక్షన్ తీసుకుంటారు. 2000 కోట్ల 3000 కోట్ల కానీ వెన్ ఆన్ గ్రౌండ్ మీరు ఎగ్జిక్యూషన్ పోయినప్పుడు దాని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చే సమయానికి కన్స్ట్రక్షన్లో వచ్చేటటువంటి ఇబ్బందులు అనుకోండి, ఎక్వైరింగ్ ది టెక్నాలజీ అనుకోండి, లేకపోతే మెషినరీ అనుకోండి, సివిల్ వర్క్స్ అనుకోండి, దీనికి ఆడ ఉన్నటువంటి ఇష్యూస్తో వచ్చేటువంటి డిలే ఆటోమేటికల్లీ పెరిగినప్పుడు గవర్నమెంట్లో దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. మేము లేడౌన్ చేసిన ప్రాసెస్లు కాదవన్నీ కూడా ఒఫీషియల్గానే గవర్నమెంట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తాయి. ఎప్పుడైతే 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ప్రాజెక్టు డిలే అయినాయి అనుకోండి, ఆ కన్సర్న్ ఇయర్ కరెస్పాండింగ్ ఇయర్ స్టాండర్డ్ రేట్స్ ప్రకారము ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ పెరుగుతుంది. ఇవాళ కొత్తగా కావట్లే. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో సుదీర్ఘకాలం ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళ సమయంలో కూడా సాగునీటి ప్రాజెక్టులు అయినాయి, తాగునీటి ప్రాజెక్టులు అయినాయి, లేకపోతే వాళ్ళు కూడా కొన్ని ప్లాంట్లు కట్టుంటారు. ఆయా సందర్భాల్లో సుదీర్ఘకాలం అంటే ఏదైతే డెసిగ్నేటెడ్ టైం ఉందో మీరు తీసుకున్న 2 years 3 years అది కాకుండా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. ఇదేమీ కొత్త కాదు. అది దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని మీరు 2 సంవత్సరాల్లో కట్టాలన్నారు, కట్టలేదు, 3వ సంవత్సరం అయింది కాబట్టి పెరిగింది అంటే పెరుగుతుంది ఖచ్చితంగా. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు కట్టినారు? శ్రీశైలం ప్రాజెక్ట్ యాక్చువల్గా చెప్పినటువంటి టెండర్ డేట్లో ఉన్నటువంటి సమయానికి ప్రాజెక్టులు కంప్లీట్ కావడం అనేది చాలా అరుదు. ఇవాళ చిన్న బ్రిడ్జిలో చిన్నటువంటి ప్రాజెక్టుల నుంచి మొదలుపెట్టి పెద్ద ప్రాజెక్టుల వరకు కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకోవడము, ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేట్ కావడం అనేది కామన్. దిస్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్. రెండవది, కేంద్రం ఇస్తానంటే మీరు తీసుకోలేదు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి తీసుకున్నారంటే గవర్నమెంట్ దట్ డే ఏదైతే ఇంక్యుమెంట్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటు అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించి జస్ట్ నాట్ 3-4 మంత్రులు లేకపోతే 3 వ్యక్తులు కూర్చోరు. దెర్ ఇస్ అ సెట్ ఆఫ్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ పర్టికులర్ డిపార్ట్మెంట్. వాళ్ళంతా అసెస్మెంట్ చేసిన తర్వాత ప్రాపర్ డిపిఆర్ తోటి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ది L1 రాదర్ ద సూటబుల్ గివర్ విల్ బి గివెన్ ది కాంట్రాక్ట్. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది రేపు పొద్దున కేసీఆర్ గారి వైపు నుంచి ఈ కమిషన్కి ఇస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేనేమంటున్నా, అజంప్షన్ లాసెస్ని యాక్చువల్ లాసెస్ కింద అంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి యొక్క లాసెస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం జరుగుతుందనేది మా వాదన. ఆ విషయం రేపు పొద్దున ప్రజాకోర్టులో తేల్చుకుంటాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మూడవది, కమిషన్లు వేశారు కాబట్టి సమాధానం ఇస్తామని చెప్తున్నాను. మూడవది రజనీకాంత్ గారు, ఇక్కడ కేసీఆర్ కూడా నోటీసులు వచ్చినాయి, అది కూడా గుర్తించాలా, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. రేపే 15వ తారీఖు రేపే రజనీకాంత్ గారు, మేము వి రెస్పెక్ట్ ది సిస్టమ్, జ్యుడిషియల్ ప్రాసెస్ని కానీ గవర్నమెంట్ సిస్టమ్స్ని కానీ అన్ని పద్ధతులను ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం ఉన్నటువంటి కేసీఆర్ గారు గౌరవిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపినటువంటి పార్టీగా లేకపోతే ఒక రాజకీయ పార్టీగా వ్యవస్థలను గౌరవిస్తాం. రేపు తూచా తప్పకుండా
కమిషన్ జస్టిస్ గారు ఏదైతే ఇచ్చారో చైర్మన్ గారు వారికి కేసీఆర్ గారి వైపు నుంచి కూడా పూర్తి స్థాయి సమాధానం అందుతుంది. దీనిలో దాచుకునేది ఏమీ లేదండి. దిస్ ఇన్ పబ్లిక్ డొమైన్. దిస్ స్టేట్, a new state has experienced 24 hours uninterrupted power supply to all the sectors without any problem in the past 10 years, which was not the case before formation of Telangana. కాబట్టి ఉన్నటువంటి అంశాలని ఖచ్చితంగా కమిషన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు కానీ మిగతా నాయకులు కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ సిద్ధంగా ఉంటారు. దాంట్లో పబ్లిక్ డొమైన్ దీంట్లో దాచుకునేది ఏం లేదు.